బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై మద్యం కలకలం చెలరేగింది. తిరుమలలో మరోమారు భారీగా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాటా సుమోలో తిరుపతి నుండి తిరుమలకు మద్యాన్ని తరలిస్తుండగా రఘునాథయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఎంతో పవిత్రంగా భక్తులు భావించే తిరుమల కొండపై మరోసారి మద్యం కలకలం చెలరేగినట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజు, తిరుమలలో గత వారం రోజులుగా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పోలీసులతో పాటు విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా తిరుమలలోని పలు ప్రాంతాల్లో కూడా ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత 2 రోజుల క్రితం కూడా భారీగా అంటే 25 మద్యం బాటల దాకా స్వాధీనం చేసి అదేవిధంగా 6గురిని కూడా అరెస్ట్ చేసిన ఘటన కూడా మనం చూసాము. అయితే ఆ ఘటన మరొక ముందే మరోమారు 35 లిక్కర్ బాటలను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఇప్పుడే సమాచారం అందింది. ఈ క్రమంలో చూసినట్లయితే తిరుపతి నుండి తిరుమలకు టాటా సుమో వాహనంలో రఘునాథయ్య అనే వ్యక్తి ఈ మద్యం సీసాలను తరలిస్తుండగా పక్కా సమాచారంతో విజిలెన్స్ సిబ్బంది సహకారంతో అలిపిరి టోల్ గేట్ వద్దనే ఎక్సైజ్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్దున్న 35 లిక్కర్ సీసాలను కూడా స్వాధీనం చేసుకుని అతను ఇప్పుడు ప్రస్తుతం కోర్టుకు కూడా హాజరుపరిచారు. కోర్టులో న్యాయమూర్తి తీర్పు ప్రకారం అతను రిమాండ్ కూడా వేయడం జరిగింది. అయితే తిరుమలలో పరమ పవిత్రంగా భక్తులు ఇక్కడికి స్వామివారికి దర్శించుకొని వాళ్ళని మొక్కులు తీర్చుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో తిరుమలలో గతంలో 17 సంవత్సరాల క్రితమే ప్రొహిబిషన్ యాక్ట్ కింద ఇక్కడ ధూమపానం కావచ్చు, అదేవిధంగా మద్యపానం సేవించడం, పాన్ గుట్కా లాంటివి వినియోగించడం, అదేవిధంగా విక్రయించడం, తీసుకురావడం అనేది నిషేధం అని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించి ప్రత్యేక చట్టాలు కూడా ఏర్పడడం జరిగింది. ఈ క్రమంలోనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా తిరుమలలో కలిగి ఉంది. ఈ క్రమంలో గతంలో అనేక మార్లు ఎక్సైజ్ పోలీసులు చేసిన ముమ్మర దాడుల్లో ఎంతో మంది పట్టుబట్టడం జరిగింది. ఈ క్రమంలో గత వారం రోజులుగా అంటే ఇటీవల తిరుమలకి ట్యాక్సీ డ్రైవర్లు విపరీతంగా మద్యాన్ని వారి వాహనాల తీసుకొచ్చి ఇక్కడ భవన నిర్మాణ కూలీలుగా పనిచేసే వారికి అధిక ధరలకు మద్యం విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో గత వారం రోజులుగా ముమ్మరంగా దాడులు అదేవిధంగా నిఘా కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రఘునాథయ్య అనే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతని వద్ద నుంచి 35 మద్యం సీసాలను కూడా పట్టుకోవడం జరిగింది. రాజు, రైట్, థ్యాంక్ యూ శ్యామ్. భక్తులు ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుమల కొండపై మద్యం కలకలం చెలరేగింది. టాటా సుమో వాహనంలో తిరుపతి నుండి తిరుమలకు మద్యాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తరలించారు. అతని రిమాండ్ తరలించారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగతా అప్డేట్స్లోకి వెళ్తే, టాలీవుడ్ చందమామ కాజల్ బర్త్డే సందర్భంగా ఆమె నటిస్తున్న నేనే రాజు నేనే మంత్రి మూవీ నుండి స్పెషల్ టీజర్ని విడుదల చేశారు చిత్ర యూనిట్. లక్ష్మీ కళ్యాణ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ కు నేనే రాజు నేనే మంత్రి మూవీ 50వ